టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 8 మంది వైద్య నిపుణులతో కృష్ణకు చికిత్స, ఇంకా పరిస్థితి విషమంగానే ఉందన్న వైద్యులు. కృష్ణ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడన్న నటుడు నరేష్. క్రిటికల్ గానే ఉన్నా స్టేబుల్ గానే ఉన్నారని వెల్లడి. ఢిల్లీ స్కామ్లో 2 నిందితులకు బెయిల్ మంజూరు. 2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు చుక్కెదురు. ప్రభుత్వ వాదనలకు ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు. మునుగోడులో బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డిని అరెస్ట్. ధర్నా ఆపేయాలని చెప్పినా వెనుకపోవడంతో పోలీసుల చర్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, గుండెపోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని, మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ వంటి ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పారు. అయితే ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నామన్నారు. కృష్ణ డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుందని తెలిపారు. చాలా ఏళ్ల నుంచి కృష్ణ తమ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం మరోసారి కృష్ణ హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామన్నారు. సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు అనారోగ్యంతో కాంటినెంటల్ హాస్పిటల్నైనా అయితే జాయిన్ అయ్యారు. అయితే నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయన నీరు తాగిన తర్వాత కాస్త గుండెల్లో నొప్పిగా ఉంది, శ్వాస ఆడటం లేదు అని సిబ్బందికి చెప్పడంతో వెంటనే వారు అలర్ట్ అయ్యి కాంటినెంటల్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఇప్పటి వరకు ఆయనకు చికిత్స వెంటనే అందించడం వలన వెంటిలేటర్ పైన అయితే ఆయన ప్రస్తుతం ఉన్నారని తెలుస్తుంది. కాకపోతే కొంచెం ఏజ్ పరంగా ఆయన పెద్దవారు కావడంతో కాస్త ఇబ్బందికరంగానే ఉందని వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆయనకు సంబంధించి ఇప్పుడే ఒక్కొక్కరిగా బంధువులు, మిత్రులు, అలాగే నిర్మాతలు కొందరు, ఆయన అసోసియేషన్ అంటే ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన వారు కూడా పెద్ద సంఖ్యలో హాస్పిటల్కి అయితే చేరుకుంటున్నారు. ఆయనను చూసేందుకు, ఆయన బ్రతకాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజలు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన కృష్ణ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం నిజంగా చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి. అయితే కొద్ది రోజుల క్రితమే ఆయన పెద్ద కుమారుడు, అలాగే ఆయన సతీమణి ఇంద్రాదేవి కూడా మరణించిన విషయం అయితే మనకు తెలిసింది. ఈ 2 విషయాలకు ఆయన నిజంగా మానసికంగా చాలా కుమిలిపోయారని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన కొద్ది రోజులుగా ఒంటరిగా ఆయన నానక్రామగూడలో ఉన్న ఇంట్లోనే ఉంటున్నారు. పెద్దగా బయటికి కూడా రావడం లేదు. ఆరోగ్య సమస్యలు, కొంచెం ఆ వయసు కూడా పైబడడంతో ఆయన పెద్దగా బయటకు కూడా రావట్లేదని సమాచారం అయితే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 24 గంటలు గడిచిన తర్వాతనే ఏదైనా సమాచారం ఇవ్వగలమని డాక్టర్లు చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే 48 గంటలు గడిచిన తర్వాతనే ఏది విషయం అనేది తెలుస్తుందని కూడా డాక్టర్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ సమాచారం మేరకు అయితే ఎవరెవరైతే ఆయన బంధువులు, మిత్రులు, ఆయన అభిమానులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా హాస్పిటల్కి అయితే చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడి అప్డేట్. సాంబశివతో లిఖిత, అమ్మా న్యూస్, హైదరాబాద్. నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చానమ్మా. కృష్ణ గారి పరిస్థితి వచ్చినప్పటికీ హాస్పిటల్ అడ్మిట్ చేసిన పరిస్థితికి ఇప్పటికీ బెటర్మెంట్ ఉంది. డాక్టర్స్ ఫుల్ అటెన్షన్లో ఉన్నారు. హోప్ఫుల్లీ ఇప్పుడు నేను వెళ్ళి చూసాను, పైన అవన్నీ నార్మల్గా వస్తున్నాయి. పల్సెస్ అన్నీ కూడా, హార్ట్ బీట్ అంతా నార్మల్గా వస్తున్నాయి. హోప్ఫుల్లీ హీ విల్ కమ్ బ్యాక్. హీ విల్ మళ్ళీ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి చేరతారు. హాస్పిటల్ నుంచి ఇంటికి చేరతారు. గ్యారంటీగా నాకు ఆ విశ్వాసం ఉంది. ఆయన భగవంతుడు ఆయన్ని బ్లెస్ చేస్తాడు. కోట్లాది మంది ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు. కూడా ఆయన మహానుభావుడు, మంచి మనిషి. ఇంకొక యాక్చువల్గా నేను నిన్న అంతా బాగానే ఉన్నారు. మార్నింగ్ కొంచెం చెస్ట్లో పెయిన్ ఉంది, కొంచెం ఇట్లా కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పడంతో సరే క్యాజువల్గా టెస్ట్ కోసమని తీసుకొచ్చారు. ఇక్కడ దగ్గరే ఉంటారు కదా, ప్లానెట్ 10 అంటే ఇక్కడ నానక్రామగూడలోనే ఉంటారు ఆయన చెప్తే తీసుకొచ్చి టెస్టులన్నీ చేశారు. ఆయన కండిషన్ చూస్తున్నారు. రిపోర్ట్స్ మనం చూడలేదు, ఇంకా డాక్టర్స్ వాళ్ళు బులెటిన్ ఇచ్చారు, మళ్ళీ కూడా ఇస్తారు. అయితే ఆయన అంటే హైలీ క్రిటికల్
క్రిటికల్ స్టేట్లో ఉన్నారు. ఈ రిమైన్స్ ఇంట్యూబేటెడ్ వెంటిలేటర్లో ఉన్నారు. దాని తర్వాత ఆయనకి ఇచ్చే మెడికేషన్స్ అన్నీ కూడా ఫుల్ సపోర్ట్తో ఇస్తున్నాము. సో ఉదయానికి మరి మధ్యాహ్నానికి ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఆయన కండిషన్ క్రిటికల్ స్టేట్లో ఉందని చెప్తున్నాం. సేమ్ క్రిటికల్ స్టేట్లో ఉన్నారు. సుమారుగా 8 మంది డాక్టర్స్ చూస్తాం, అన్ని స్పెషాలిటీస్. దొరకదండి క్రిటికల్ ఐసీలో ఉన్నప్పటికీ. కృష్ణ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు నటుడు నరేష్ ఆకాంక్షించారు. కృష్ణ మంచి ఫైటర్ అని, కోలుకుంటారని చెప్పారు. ఆదివారం కృష్ణ అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకొచ్చామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందన్నారు. అయితే క్రిటికల్ గానే ఉన్న శ్వాస తీసుకుంటున్నారని తెలిపారు. 48 గంటల తర్వాతే ఏదైనా చెప్పగలమన్నారు. కృష్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులంతా దేవుడిని ప్రార్థించాలని నరేష్ కోరారు. కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు. నిన్నటి వరకు అసలు ఎటువంటి. ఇక మరోవైపు కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో పలువురు సీనియర్ నటులు ఆయన్ను పరామర్శించారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్, నటుడు సుధీర్ బాబు తదితరులు హాస్పిటల్కు వచ్చి సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకుంటున్నారు. ఫైటర్ కాబట్టి ఎప్పుడు కూడా ఆయన హాస్పిటల్లో వచ్చినా కూడా ఆయనే వాక్ చేస్తాడు, వీల్ చైర్ కూడా ఎక్కడో. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నుంచి బయటకు వస్తారనే నమ్మకం అభిమానులందరూ పెట్టుకోండి. కోట్లాది మంది ఉన్నారు, వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్. ఆ అభిమానం నమ్మకం పెట్టుకోండి. దేవుడు అందరికి ప్రే చేయండి, బాబాకి ప్రే చేయండి, ఆల్ గాడ్స్ ప్రే చేయండి. ఐ థింక్ హీ విల్ కమ్ అవుట్. తప్పకుండా ఒక 48 hours లేటర్ వెయిట్ అనుకోండి. థ్యాంక్ యూ. ఆయన ఎప్పుడు కూడా రియల్ లైఫ్లో రెండు కూడా డేరింగ్ డాషింగ్. ఆయన ఎదుర్కొన్నటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్స్ ఎవరూ చేయలేదు, మళ్ళీ చేయకపోరు. కాబట్టి ఆయన రియల్ లైఫ్లో కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు. నిన్నటి వరకు కూడా అసలు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఆయన ఈజ్ అ వెరీ హెల్దీ పర్సన్. కాకపోతే ఏజు ఇవన్నీ కొంత. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఈ కేసులోని నిందితులు ముగ్గురికి చుక్కెదురైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేసింది. మునుగోడు ఉప ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ కేసులో ఇప్పటికీ తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించిన నిందితులు తమకు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు సూచనతో ట్రయల్ కోర్టు అయిన ఏసీబీ కోర్టులో వారు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరగగా కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే కేసు విచారణతో పాటు సాక్షులు కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 2 నిందితులకు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓవైపు సిబిఐ, ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతుంటే మరోవైపు ఇద్దరికి బెయిల్ మంజూరైంది. సిబిఐ కేసులో అభిషేక్, విజయ్ నాయర్లకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సిబిఐ ప్రత్యేక కోర్టు పేర్కొంది. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల పూచీకత్తుపై ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కస్టడీకి తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. అభిషేక్, బోయినపల్లి, విజయ్ నాయర్లకు 5 రోజుల ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ కోసం ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నిక ముగిసినప్పటికీ అక్కడ పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని కోరుతూ 2 గంటలకు పైగా ఆయన తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గొల్ల కుర్ములను సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నేపథ్యంలో ధర్నాను ఆపేసి వెళ్లిపోవాలని ఆయనను పోలీసులు అభ్యర్థించారు. అయినప్పటికీ ఆయన కదలకపోవడంతో అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు ఆయనను తరలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ ఉద్రిక్తత మధ్య ఆయనను అక్కడి నుంచి తరలించారు. మాత్రం వదిలిపెట్టమని చెప్పినట్టు నీకు నిద్ర పట్టలేదు. మన మునుగోడు అనేది ఈ రోజు ప్రపంచంలో తెలియని వాళ్ళు లేరు. మన ప్రధానమంత్రి నోటి వెంట కూడా మునుగోడు ప్రజలు మునుగోడు ప్రజలు దగ్గరికి బీజేపీ కార్యకర్తల దగ్గరికి మొత్తం అసెంబ్లీ ప్రభుత్వాన్ని వాళ్ళ కాలకాడ తీసుకొచ్చి చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించినంటే ఈ మునుగోడులో ఈ రోజు మరొక్కసారి చెప్తున్నా, ఈ మునుగోడులో జరిగిన యుద్ధంలో మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మీ అందరికి కూడా సైల్యూట్ చేస్తున్నా. మీరు చేసిన పడవద్దు, ఎందుకంటే ముందున్నది అసలైన యుద్ధం. ఇది మొదలైంది అంటే మునుగోడు గడ్డ మీద మొదలైంది. మళ్ళీ చెప్తున్నా, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. కేసీఆర్ కుటుంబానికి గద్దె దింపేంత వరకు, టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేంత వరకు యుద్ధం కొనసాగుతుంది. ఎందుకంటే మన మునుగోడు నియోజకవర్గం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గానికి వైఎస్ఆర్ ఎంతో చేశారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వను వైఎస్ఆర్ కట్టించారని, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని షర్మిల తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో నారాయణపూర్ రిజర్వాయర్ కట్టించారని, ఇప్పుడు అదే ప్రాజెక్టుకి గండి పడితే కేసీఆర్ వాటిని కనీసం పోడ్చడం లేదని విమర్శించారు. రాజన్న ఆశయాల రణం బాటలా, రాజన్న ఆశయాల రణం బాటలా, రాజన్న ఆశయాల రణం బాటలా. తెలంగాణ తల్లి కడుపు తల్లడిల్లిపోతుంది, తల్లడిల్లిపోతుంది, తల్లడిల్లిపోతుంది. లాటి తూటాల మోత రక్తపు టేరుల బాట, రక్తపు టేరుల బాట, రక్తపు టేరుల బాట. ఓడు భూముల గోల పట్టదాయ పాల. చొప్పదండి అల్లుడు కేసీఆర్, చొప్పదండి మనవడు కేటీఆర్, చొప్పదండి ఎమ్మెల్యే మీ రవిశంకర్. మరి ముగ్గురు ఉన్నారు కదా చొప్పదండికి. కేసీఆర్ ఏమో అల్లుడాయ్, కేటీఆర్ ఏమో మనవడాయ్. ఎమ్మెల్యే ఎలాగో ఉండే, ఒక్కరైనా వేరు చేసిండ్రా? ఏం చేశారు? మరి ముగ్గురు ఉన్నారని చెప్పుకున్నారు కదా. మీరు గెలిపిస్తే ఏడోకా ఉండదు అన్నారు కదా. సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల ఇవన్నీ ఎలా చూసుకుంటున్నారో ఈ నియోజకవర్గానికి కూడా అంత పెద్ద పీట వేస్తామని చెప్పారే. ఉందా దిక్కుందా ఈ నియోజకవర్గానికి? అసలు కేసీఆర్ గారి భార్య ఆవిడ ఊరు కూడా మిడ్మానేర్ ముంపుకు గురైతే పాపం ఆ గ్రామాన్ని కూడా పట్టించుకోలేదట కదా. ఇక కేసీఆర్ గారు సొంత అత్తగారి ఊరిని కూడా పట్టించుకోలేదటే. ఇక మిమ్మల్ని పట్టించుకుంటాడా తల్లి? మిమ్మల్ని పట్టించుకుంటాడా? అందుకే కదా ఏది చేయండి కేసీఆర్ సారు. ఒక్క రకంగానైనా మేలు చేశారా? ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం చెప్పాడు ఎమ్మెల్యే? అసలు నాకు ఒక్క పైసాగా డబ్బులు లేదు, మొత్తం అప్పుల పాలైపోయాను, చిల్లిగవ్వలేదు అని చెప్పాడట కదా ఎన్నికలప్పుడు. మరి 3 సంవత్సరాల కింద చిల్లిగవ్వ కూడా లేనివాడు ఈరోజు 100 కోట్లు ఎలా సంపాదించిండు? ఎలా సంపాదించిండు తల్లి? ఎవరి డబ్బు అదంతా? ఆయన ఊర్లో ఏమో 4 అంతస్తుల ఇంద్రభవనం కట్టుకున్నాడట కదా. అది కూడా పద్మశాలి భూములు లాక్కొని మరీ కట్టుకున్నారట కదా. అంతకంటే దుర్మార్గం ఉంటుందా? అసలు మీ ఎమ్మెల్యేకున్న పేరేమిటో తెలుసా? కమిషన్ల రాజా అట ఆయన. అసలు కమిషన్ లేనిది ఏ పని చేయడట కదా. మున్సిపల్ చైర్మన్ అయితే 90 లక్షలట, మార్కెటింగ్ చైర్మన్ అయితే 30 లక్షలట, ఎస్ఐ అయితే ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ లో బీజేపీ నాయకులు కంటి శ్రీనివాసరెడ్డి స్థాపించిన ప్రజా సేవా భవన్ నిత్యం సందడిగా మారుతోంది. రోజు వందలాదిగా అభిమానులు తరలివచ్చి ఆయన సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనద్ మండలం జామిని గ్రామం నుండి వచ్చిన పలువురు యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగు రామన్న ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అటు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందని కొత్తగా చేరిన వారన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కంది శ్రీనివాసరెడ్డి అన్న గారి నాయకత్వంలో మేము మా గ్రామంలో పెద్ద ఎత్తుగా ఈ యొక్క బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నామని మా యొక్క సమన్వయంగా తెలియజేస్తున్నామని. సో కంది శ్రీనివాసరెడ్డి అన్న గారికి జై అని చెప్పడం జరుగుతుంది. జై బీజేపీ, బీజేపీ. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు జామిని గ్రామం నుంచి కార్యకర్తలు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలకు ఈ ఎమ్మెల్యే జోగు రామన్న గారు అన్ని రంగాలలో విఫలమైనరు. మా ఆదిలాబాద్ బిడ్డలకు పింఛన్లు తీసుకురావడంలో, రేషన్ కార్డులు తీసుకురావడంలో, ఇండ్లు తీసుకురావడంలో, లోన్లు తీసుకురావడంలో అన్ని రంగాలలో విఫలమైనరు. ఈ జోగు రామన్న గారిని, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. మా ఆదివాసీ బిడ్డలకి దక్కాల్సిన హక్కులు దక్కలేదు, పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు. అన్నింటి మీద ఉద్యమం చేయబోతున్నాం. ఆదివాసీ పల్లెల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే గరీబోళ్ళ పార్టీ, నరేంద్ర మోడీ గారి మాత్రమే గరీబోళ్ళ బిడ్డ. భారతీయ జనతా పార్టీ గరీబోళ్ళ కోసం, పేదల కోసం నిరంతరం కష్టపడేటువంటి పార్టీ. ఈ టీఆర్ఎస్ని, జోగురామన్న గారిని ఇంటికి పంపించి రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితేనే మా బిడ్డలకు పింఛన్లు వస్తాయని ఆదివాసీ ప్రజలు అంటున్నారు. మా బిడ్డలకు రేషన్ కార్డులు వస్తాయి, మా ఆదివాసీలకు, మా ఎస్సీ ఎస్టీ బీసీలకు రేషన్ కార్డులు వస్తాయి, పింఛన్లు వస్తాయి, ఇండ్లు వస్తాయి, లోన్లు వస్తాయి, రైతు రుణమాఫీ జరుగుతుందని మా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కార్యకర్తలందరికీ స్వాగతం పలుకుతూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, రాష్ట్రంలో బండి సంజయ్ అన్న నాయకత్వాన్ని బలపరచడానికి మేమందరం కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి. బండి సంజయ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సోయం బాబురావు గారి నాయకత్వం. భారత్ మాతా. విద్యార్థుల కోసం ఎంత పోరాటానికైనా సిద్ధమని వైఎస్ఆర్టీపీ స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నాగరాజ్ చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థుల బతుకులు బాగుపడతాయని అనుకుంటే అగమ్య గోచరంగా తయారైందన్నారు. ఆడపిల్లల విషయాల్లో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నాగరాజ్తో మా ప్రతినిధి కావ్య ఫేస్ టు ఫేస్. ఈరోజు నిజాం కాలేజ్లో విద్యార్థులు అయితే ఆందోళన చేపట్టారో దీనికి సంబంధించి ప్రస్తుతంతో మాట్లాడడానికి వైఎస్ఆర్టీపీ స్టేట్ ప్రెసిడెంట్ నాగరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సో చెప్పండి, ముఖ్యంగా మీరు వచ్చారు, అసలు స్టూడెంట్స్కి ఏ రకంగా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? గత 2 వారాలుగా నిజాం కాలేజీ విద్యార్థినులు తమ యొక్క హాస్టల్ యొక్క ఫెసిలిటీ కోసం ధర్నాలు చేస్తుంటే ఈ యూనివర్సిటీ వీసీ రవీందర్ గారు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఆయన స్పందించడానికి ఏమవుతుందానికి తన బిడ్డకు అన్యాయం జరిగితే ఆయన స్పందించకుండా ఉంటాడా ఈరోజు వీసీ గారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి అయినటువంటి సభ్యులు కూడా ఎవరు స్పందించడం లేదు యూనివర్సిటీ విషయాలు. గత 2 వారాలుగా పిల్లలు ఆ యూనివర్సిటీలో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకి హాస్టల్ లేకపోతే ఒక ఆడపిల్లకు ఎంత ఇబ్బంది, హైదరాబాద్ నుంచి ఎక్కడో ఊళ్ళ నుంచి వచ్చి చదువుకునే పిల్లలకి ఎంత ఇబ్బంది మనం అర్థం చేసుకోవాలి. దీని మీద యూనివర్సిటీ బీసీ స్పందించకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి నవీన్ మిట్టల్ గారు స్పందించడం అనేది బీసీకి సిగ్గుండాల కొంచెమైనా సరే. తను ఏం చేస్తుండు? ఆయన ఒక యూనివర్సిటీ ఒక బాధ్యత గల పదవులు ఉన్నప్పుడు తనకి స్పందించాల్సినంత అవసరం ఉంది కదా. గతంలో కేటీఆర్ గారు గతంలో 2017లో హాస్టల్ యొక్క ఇనాగ్రేషన్ చేస్తూ ఈ యొక్క బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఇది యూజీ విద్యార్థులకు అని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారు స్పష్టం చేయడం జరిగింది. కానీ తను ఇచ్చిన హామీని తుంగలో దొక్కుతూ అదే కేటీఆర్ గారు ఈరోజు యూజీ విద్యార్థులకు 50%, పీజీ విద్యార్థులకు 50% అని చెప్పేసి ఈరోజు ఒక జీవో జారీ చేయడం జరిగింది. దీనికి మనం సిగ్గుపడాలి. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు పీజీ విద్యార్థులకు ఆల్రెడీ స్పెషాలిటీ ఉంది. ఎక్కడ మన ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళకి అకామిడేషన్ ఉంది. కానీ యూజీ విద్యార్థులకే లేదు. యూజీ విద్యార్థులు 50% మీ ఇస్తాం, 50% వాళ్ళకి ఇస్తాం అనడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా?
అదే యూజీ విద్యార్థులకు 100% విద్యార్థులకు 100% వాళ్ళకి అలాట్మెంట్ చేస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. పీజీ విద్యార్థులకు ఇప్పటికిప్పుడు అవసరం లేదు, వాళ్ళు యూనివర్సిటీలో ఫెసిలిటీ పొందుతున్నారు. దాని విషయంలో గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 2 వారాల నుంచి విద్యార్థులు ఈ విధంగా ఫైట్ చేస్తుంటే ఒక ఆడపిల్లలు గవర్నమెంట్ దీనిపైన స్పందించాలి. ఒక మానవత దృక్పథంతో గవర్నమెంట్ స్పందించాలి. వెంటనే వాళ్ళకు 100% యూజీ విద్యార్థులకి ఈ హాస్టల్ కేటాయించాలని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగంగా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. వాళ్ళ పోరాటానికి మా యొక్క మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తు వాళ్ళు తీసుకునే కార్యాచరణకు ప్రతిదానికి కూడా మా మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. మా షర్మిలక్క కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది. షర్మిలక్క కూడా త్వరలో వాళ్ళతో మాట్లాడతారు. ఖచ్చితంగా ఈ సమస్యని గవర్నమెంట్ స్పందించకపోతే దీనిపైన పెద్ద ఎత్తున మేము పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగంగా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. మేడం, మీరు చెప్పండి, ఇక్కడ విద్యార్థులకు ఒక మహిళగా మీరు కూడా ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళతో ఎలాంటి ఇంటరాక్షన్ తీసుకున్నారు? ఒక మహిళగా, ఒక ఆడపిల్లగా, ఒక విద్యార్థిగా నేను ఒకటే అడగదలుచుకున్న ప్రభుత్వంని, అంటే ప్రభుత్వాలలో పనిచేసే వాళ్ళకి, ప్రతి పొలిటీషియన్కి, లీడర్లకి కూతుర్లు లేరా, పిల్లలు లేరా, వాళ్ళు చదువుకోలేదా? అండ్ ఇంకొకటి, వాళ్ళ కూతుర్లకే ఇట్లాంటి పరిస్థితి వస్తే ఈరోజు ఇంత కామ్గా ఊరుకుంటారా? 2 వీక్స్ నుంచి ఈ పోరాటం చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా దున్నపోత మీద వాన పడ్డట్టు అసలు పట్టించుకోకుండా ఎంతసేపు ఎలక్షన్లు అవి ఇవి అని చెప్పేసి ప్రజలను ఎట్లా ముంచుదాము, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వము ఉన్నది మొత్తము అభివృద్ధి చేసింది ఇదా? ఒక హాస్టల్ కూడా ప్రొవైడ్ చేయలేని స్టూడెంట్స్కి ఇట్లాంటి ప్రభుత్వంలో మనం బతుకుతున్నాం. ఇంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మనం ఈరోజే కల్లారా చూస్తున్నాం. ఆ స్టూడెంట్లను చూస్తుంటే పాపం ఎంతమంది పేరెంట్స్, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎన్నెన్నో డిస్టిక్లో నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటే వీళ్ళేమో వాళ్ళకి సౌకర్యమైన ఫెసిలిటీ, ఫుడ్, బెడ్ కూడా పెట్టలేని గవర్నమెంట్ ఇవ్వలేనిది ఇంకా ఎందుకు అసలు ఇట్లాంటి గవర్నమెంట్లో మనం బతుకుతున్నది కూడా అని చెప్పేసి ఈరోజు మాకే సిగ్గేస్తుంది మేము తెలంగాణ అని చెప్పుకోవడానికి. ఈ విషయం ఒక ఆడపిల్ల విషయము అని చెప్పేసి ఎంత కేర్ఫుల్గా ఉండాలి అంటే, ప్రభుత్వంకి ఒక ఆడపిల్లలు ఏం నాశనం అయిపోయినా, వాళ్ళ జీవితాలు ఏమైపోయినా కూడా అసలు సంబంధమే లేని స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. అట్లాంటప్పుడు ప్రభుత్వంలో ఉండొద్దు వాళ్ళ పోస్టులకి న్యాయం చేయకపోతే ఇంకా ప్రజల గురించి వాళ్ళేం పట్టించుకుంటారు? అసలు వైఎస్ఆర్టీపీ ఏ రకంగా అండగా ఉండబోతుంది ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్కి? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిందే మేము ప్రజలకున్న ప్రాబ్లమ్స్ కోసం కొట్లాడడానికి, వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన మళ్ళీ తీసుకొని రావడానికి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా పార్టీ హెడ్ కూడా షర్మిలక్క, షీజ్ ఏ మహిళ, అందరికీ తెలుసు అది. ఒక మహిళా స్టూడెంట్స్కి ఇట్లా అవుతుందంటే తాను కూడా కామ్గా ఊరుకోరు. ఈ విషయం పైన ఖచ్చితంగా స్పందిస్తారు, ఖచ్చితంగా ప్రభుత్వంని క్వశ్చన్ చేస్తారు. మేము యువజన విభాగం నుంచి నేను ఇందుజా రెడ్డి, ఈ ఇష్యూ కనుక క్లియర్ కాకపోతే ప్రభుత్వంకి వార్నింగ్ ఇస్తున్నా. ఈ ఇష్యూ కనుక క్లియర్ కాకపోతే మేము ఢిల్లీ దాకా కూడా తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, ప్రతి ప్రూఫ్లతో సహా. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది పైసలన్నీ? అంటే ఒక స్టూడెంట్కి హాస్టల్ ఫెసిలిటీలో కూడా ఇయ్యలేనంత దుర్భాగ్యమైన స్థితిలో ఉందా పైసలు లేకుండా? అంటే స్టూడెంట్స్కి కూడా పైసలు పెట్టకపోతే ఇంకెవరికి పెట్టుకుంటారు? మీ ఇళ్లలో మీ కూతుర్లకి, మీ కొడుకులకి పెట్టుకుంటారా? పైసలు అన్నీ తీసుకొని పోయి ప్రజల పైసలు అని చెప్పేసి మేము చాలా సీరియస్ ఈ విషయం అయితే మేము ఢిల్లీ దాకా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, ప్రతి ప్రూఫ్లు కూడా సేకరించి. రైట్, చూస్తారు కదా, ఖచ్చితంగా వైఎస్ఆర్టీపీ అండగా ఉంటుంది. విద్యార్థులకు అవసరమైతే మేము ఢిల్లీ వరకు కూడా వెళ్ళి ఈ పోరాటం మాత్రం ఆపము అనేసి అభిగతి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కావ్య, అమా న్యూస్, హైదరాబాద్. హన్మకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి పార్థివ దేహానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులను ఈటెల పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా డయాబెటిక్ వ్యాధిపై కేర్ హాస్పిటల్ యాజమాన్యం చార్మినార్ దగ్గర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా అహ్మద్ సయ్యద్ పాషా ఖాద్రీ హాజరయ్యారు. మారుతున్న కాలం ప్రకారం అందరూ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. नमस्ते, मेरा नाम कामरान है। मैं हॉस्पिटल चीफ ऑपरेटिंग ऑफिसर हूँ केयर हॉस्पिटल्स मलकपेट और केयर हॉस्पिटल्स नामपल्ली का। आज हमने वर्ल्ड डायबिटीज़ डे का सेलिब्रेशन किया चारमीनार में और यहाँ पे हमारे हॉस्पिटल के सीनियर कंसल्टेंट्स ने शिरकत की। हमारे गेस्ट ऑफ ऑनर्स और चीफ गेस्ट ने अपना मसरूफ़ वक्त निकाला और मसरूफियत में से वक्त निकाल के यहाँ शिरकत की और अभी तक यही हैं। और कंसल्टेंट्स ने बात की कि डायबिटीज़ से क्या क्या परेशानियाँ हो सकती हैं। गुर्दे के कंसल्टेंट्स थे, एंडोक्रिनोलॉजिस्ट हमारे। మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన వసతులు లేవని, అధ్యాపకులు లేరంటూ విద్యార్థి సంఘాలు కాలేజీని ముట్టడించాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి ఇప్పటి వరకు పుస్తకాలు పంపిణీ చేయలేదని విద్యార్థులు ఆరోపించారు. తమకు ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి కళాశాలలో అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి గారు స్పందించి ఈ విద్యార్థులకి ఒక వారం రోజు గడువులో అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఫుల్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే స్టాఫ్ని రిక్రూట్ చేయాలి. దానితో పాటు అదనపుగా క్లాస్ రూమ్స్ కూడా, ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి టెంపరీగా క్లాస్ రూమ్స్ మీరు బిల్డ్ చేసి వాళ్ళకి సంబంధించిన ఏవైతే బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పని మేము కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. మీరు అది ప్రొవైడ్ చేయని పక్షాన ఈ యొక్క విద్యార్థులతోటి ఏదైతే ప్రారంభించిన కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు ప్రారంభించిన కాలేజ్లో, నామమాత్రానికి మీరు ప్రారంభించిన కాలేజ్లో ఈ విద్యార్థులతోటి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులతోటి స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ నాయకులు భూపతిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, మా జిల్లా అధ్యక్షుని రాహుల్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక వారం రోజుల తర్వాత ఇదే మెయిన్ రోడ్ పైన గతంలో మల్లారెడ్డి కాలేజ్ ముందు ఏ విధంగా అయితే పోరాటం చేసినామో, స్థానికంగా ఉన్న మంత్రి ఆగడాలు ఏ విధంగా అయినా అక్రమాస్తులు బయటపెట్టినామో, ఈ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితులు కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలిసే విధంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఐ వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. రోజు రోజు అడుగడుగున తెలంగాణ టూర్కు వచ్చిన మోడీ అన్ని అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. పీఎం స్థాయిలోని వ్యక్తి అబద్ధాలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో మోడీ సత్యదూరమైన వ్యాఖ్యలు చేశారని, రామగుండానికి పీఎం రావడానికి ముందే సింగరేణి కార్మికులు ప్రైవేటీకరణ యత్నాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారని మంత్రి గుర్తు చేశారు. చాలా సత్యదూరం. అంటే స్వయంగా ప్రభుత్వమే ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ దాదాపు 4 సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేసినటువంటి ప్రభుత్వమే మరి ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. దీనికి ఒక ప్రధానమైన కారణం కూడా ఉంది. ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్టీఎల్ ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలు తీవ్రమైన నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా సింగరేణి నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థుల ఆందోళనలు 14వ రోజు కూడా కొనసాగుతున్నాయి. హాస్టల్ బిల్డింగ్ ను పూర్తిగా యూజీ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే కొత్తగా కట్టిన హాస్టల్ బిల్డింగ్ ను 50% పీజీ, 50% డిగ్రీ విద్యార్థులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ నిర్ణయాన్ని విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనలు మొదలుపెట్టారు. మరోవైపు నిజాం కాలేజీ విద్యార్థులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ విద్యార్థుల ఆందోళనకు మద్దతిచ్చారు. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు తయారు చేసుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు తెలంగాణలో
మరి చెట్ల కింద నిలబడి పాపం అన్నం కూడా తినకుండా రోజు పోరాటం చేస్తున్నారు. వాళ్ళు పోరాటం చేస్తున్నది ఏదో ప్రగతి భవన్లో సీట్ కోసం కాదు, లేకపోతే ఒక లగ్జరీ జీవితం కోసం కాదు, లేకపోతే విదేశాలకు పోతామని కాదు. కేవలం మేము చదువుకోవడానికి మాకు హాస్టల్ కట్టిండ్రు, మా హాస్టల్ మాకు ఇవ్వండి అంటే కూడా ఏ పాలకుడు కూడా దీని మీద స్పందిస్తలేరు. సో మరి ఈ రోజు నిజాం కాలేజ్ విద్యార్థులు లేకపోయి ఉంటుంటే, మరి ఈ రోజు ఉస్మానియా విద్యార్థులు లేకపోయి ఉంటుంటే తెలంగాణ వచ్చేదా అనేది ఈరోజు మరి ప్రగతి భవన్లో కూర్చున్న పాలకులు గుర్తించాలి. మరి ఈరోజు ఈ పిల్లలు ఈ అమ్మాయిలు అడుగుతున్నదంతా కూడా కేవలం ఒక హాస్టల్, మా హాస్టల్ మాకు ఇవ్వండి అంటున్నారు. దాంట్లో ఇప్పుడు 50% అని చెప్పి దుర్మార్గంగా నిరంకుశంగా మీకు 50% ఇస్తామని రకరకాల కండిషన్స్ పెట్టిండ్రు. ఏం కండిషన్స్? ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ 60 కిలోమీటర్ల దూరంలో బయట ఉంటేనే ఇస్తాము, లేకపోతే లో ఇన్కమ్ స్టేటస్, మెరిట్ ఉంటేనే ఇస్తామన్నారు. అసలు మెరిట్ మీరు ఎట్లా నిర్ణయిస్తారు? ఏ విధంగా నిర్ణయిస్తారు? గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఎట్లా మెరిట్ నిర్ణయిస్తారు? అసలు మీకందరికి మెరిట్ ఉన్నదా? మరి ఇప్పుడు ప్రగతి భవన్లో కూర్చున్న వాళ్ళందరికీ మెరిట్ ఉన్నదా? సెక్రటరియట్లో కూర్చున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు? వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ భూమి బహిరంగ వేలంపాటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూమిని లాక్కొని వేలంపాట నిర్వహిస్తున్నారంటూ ఆర్డీఓ కార్యాలయం గేటు ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేశారు. అక్రమంగా తమ భూములను లాక్కొని వేలంపాట నిర్వహిస్తున్నారని, అధికారులు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేస్తున్న బాధితులను పోలీసులు స్టేషన్కు తరలించారు. గంగారం సార్. ఏం పేరు? లాలమ్మ. ఇంటి పేరు? ఇంటి పేరు ముద్దంగుల, మల్లెపూ ముద్దంగుల. నీకు ఎంత భూమి ఉంది? ఎకరా సార్. ఎకరా భూమి తీసుకున్నారు. ఏమన్నా ఇచ్చారా మీకు? మా ఆయన ఉన్నప్పుడు 1,50,000 ఇచ్చారట సార్. మళ్ళీ నాకు తెలియదు. మళ్ళీ మాకు ఒక 2 బలరు ఇస్తామన్నారు, 60 గజాలు ఇస్తామన్నారు. అవేనా న్యాయం చేయమంటున్నాం సార్. ఇప్పుడు ఇల్లు లేదు, భూమి లేదు, ఏది లేదు, ఎట్లా బతకాలి సార్? 3 లక్షలకి ఇల్లు కొనుక్కున్నారు సార్. సంతకాలు పెట్టించుకొని నా పిల్లల సంతకాలు లేవు, ఇప్పుడు ఇంట్లో కిరాయికి ఉన్న సార్. 3 ఎకరాల భూమి 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ నుంచి పాస్బుక్ నా పట్ట ఇయ్యరు. నాతో పాస్బుక్ ఉంది, పట్టు ఉంది, కాపులు ఉన్నా. ఇప్పటిదాకా నాకు ఏమంటే ఖాళీ రిపోయింది ఇస్తాను. 3 ఏళ్ళ నుంచి సత్తాయిస్తుంది. కలెక్టర్ వచ్చినప్పుడు ఏమంటారు ఇస్తా ఆర్డీఓ మేడం పోతే నేను న్యాయం చేస్తాను, ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.